ది వెరీ న్యాచురల్ యాక్టర్ అని చెప్పాలి. చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. అందుకే మంచి మంచి బ్యానర్స్ ద్వారా మంచి మంచి కంటెంట్లు కూడా మీ దగ్గరికి వస్తున్నాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ బ్యానర్ హర్షిక ప్రొడక్షన్స్ రాధా గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరి ముందుకు వస్తుంది. ప్రమోద్ హర్ష్ అంటిల్ 6th February అనమాట. మరి ఆలకు సాంగ్ లాంచ్ లో జరుపుకుంటున్న రాజ్ కుమార్ కసిరెడ్డి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఆ డిపార్ట్మెంట్ ని వదిలి ఈ డిపార్ట్మెంట్ కి వచ్చి జాయిన్ ద స్టేజ్. అండ్ ఇవాళ 2 రోజులు ఉందంటే రాజ్ హ్యాండ్సమ్ అబ్బాయిని కూడా మనందరికీ అందించిన రాజ్ కందుకూరి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రిక్వెస్ట్ సత్యనారాయణ గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఇక సో సత్యనారాయణ గారికి బొకే అందించవలసిందిగా ఫస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్ దట్ హీరో. అండ్ నా కిమ్స్ ని రాజ్ కందుకూరి గారిని ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకున్నాం. ఓకే. అండ్ ఇలాగే సో వారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా వెంకట్ గారు ఇప్పుడు నేను ఇన్వైట్ చేసే గెస్ట్ ని సో వారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ ప్రమోద్ హర్ష గారిని కోరుకుంటున్నాము. 1 పిక్చర్ ఫర్ ద మీడియా అండి. నమస్కారం. నీలఫర్ కేఫ్ అధినేత బాబురావు గారికి, సజ్జనార్ సార్ గారికి, కిమ్స్ ఎండి గారికి నా నమస్కారాలు. చాయ్ వాలా ఇందులో మొత్తం అన్ని పాటలు నేనే రాశానండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రమోద్ హర్ష గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి సినిమాకి మంచి మ్యూజిక్ అవసరం. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ ఆర్ విహార్ గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఏ సినిమాకైనా కూడా అన్ని పాటలు రాసే అవకాశం వస్తే చాలా ధన్యుడిగా ఫీల్ అవ్వచ్చు. సో ఆ హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతున్నానండి. ఇందులో చాయ్ అనే పదం ఉన్న ప్రతి మనిషి కూడా ఆ పదం లేకుండా డే అనేది ఎండ్ అవ్వదు. సో అటువంటి సినిమాకి చాయ్ వాలా అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల గారు ఎరగదీశారు, కసిరెడ్డి గారు ఎరగదీశారు, అలాగే హీరో గారు కూడా కుమ్మేశారు. సార్ సాయి శ్రీనివాస్ గారు, నేను మీ ఫ్యాన్ సార్. మంచి మంచి వాక్చాతుర్యం ఉంది మీకు. థ్యాంక్ యూ సార్. ఒక పాట ఇందులో ఇప్పుడు రిలీజ్ అయిన పాటలో 4 ముక్కలు పాడి ముగిస్తాను. చాయ్ వాలా అంటే ఊరుకోను సాలా, 1000 వాలా లాగా పేలిపోతా ఖుల్లా. చాయ్ వాలా అంటే ఊరుకోను సాలా, దిల్దారు వాలా అంటే మెచ్చుకుంటా చాలా చాలా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా మంది హీరోస్ని కలుస్తూ ఉంటాం, కానీ రియల్ లైఫ్ హీరో మీరు. ఫస్ట్ దట్ రియల్ చాయ్ వాళ్ళని మాట్లాడుకుంటున్నారు అనమాట. బట్ ఈజ్ అమేజింగ్ బిజినెస్. నీలోఫర్ లేకపోతే ఏమైపోయేవాళ్ళం. సజ్జన గారు, ఈ కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్, ఇంకా ఇక్కడ హీరోగా ఎవరున్నారు పేరున నమస్కారం. ఇవాళ చాయ్ వాళ్ళ పేరు మీద సినిమా తీసిన ఎంతో సంతోషం అనిపిస్తున్నారు. ఎందుకంటే నేను ఛాయ్తోనే పైకి వచ్చిన, ఇంకా నాకు ఎంత సంతోషం అంటే పిలిచిందంటే నాకు ఇంకా సంతోషం అనిపించింది. నేను అంటున్నా కదా, చాయ్ వాళ్ళ పియమైండు చాయ్ వాళ్ళ అని ఈ సినిమా రిలీజ్ అయినాక చాయ్ వాళ్ళ పేరు మీద సినిమా డైరెక్టర్ కానీ హీరో కానీ వరల్డ్లో ఫేమస్ కావాలని నా కోరిక. ఎందుకంటే చాయ్ అంటే పొద్దుగాలు లేచిన మళ్ళీ మనిషి చాయ్ తాగినాక మంచిగా ఫ్రెష్ తయారవుతాడు. ఇంకా రాత్రి ఒకవేళ అంటే చాయ్ అంటే మనిషి తకాయించిపోయినాక చాయ్ తాగితే అదే నాకు తకాయించి వెళ్ళిపోతుంది. చాయ్ అంటే ఎన్నో 50 రకాలు ఉన్నాయి, చెప్తే పెద్దగా అవుతుంది. అంటే ఒక మినిస్టర్ కానీ డాక్టర్ కానీ ఆయన ఆపరేషన్ థియేటర్ మీద పోకముందు ఒకవేళ చాయ్ తాగే అలవాటు ఉంటే, ఆనాడు చాయ్ తాగకుంటే ఆయన ఆపరేషన్ అయిన సక్సెస్ కాదు. ఆయనకు అట్లా నమ్మకం ఉన్నది. మినిస్టర్ అయినా ఏదైనా కానీ
ఆ ఛాయ్ తాగినాకనే నాకు హ్యాపీనెస్. ఒక్కనాడు ఛాయ్ తాగకుంటే ఆఫీసులో పోతే ఇలా మనసు మించి కాలేదు. అంటే ఛాయ్లో ఎన్నో ఉన్నాయి తడిగలు. మన దోస్తు కావాలంటే ఛాయ్ తాగాలి, ఎవరైనా ఆకలి అయితే ఛాయ్ తాగాలి, ఎవరికైనా ఒకవేళ ఫంక్షన్లో పోయినామంటే ఫంక్షన్ లేట్ అయిందంటే కొంత ఛాయ్ తాగిపిస్తే కొంత గంట లేట్ అయినా గంట వస్తుంది. అంటే ఛాయ్లో ఎంతో ఉన్నది, ఇక చెప్తే పెద్దగా ఉన్నది కానీ ఇక చెప్పాలి మీకైతే చెప్పసాలా. కానీ ఛాయ్లో ఎన్నో రకాలు. ఒకవేళ కోర్టులో ఫైల్ ఉన్నదనుకో, అది ముంగట పెట్టాలంటే ఆయన ఛాయ్ తాపిస్తే ఆయన ఏం చేస్తాడు, ఫైల్ మొదలు పెట్టేస్తాడు. సార్ ఇవన్నీ సీక్రెట్లు కాదా? అంటే ఎన్నో ఉన్నాయి, నేను చెప్తే ఇక మీకు అనాలి, రాసుకోవాలంటే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. హిందీలో ఎక్కువ చెప్పచ్చు, నేను తెలుగులో చెప్పసాలి కానీ హిందీలో బాగా చెప్పచ్చు. మీరు చెప్పంటే చెప్తాను నేను. చాలా ఎక్కువ ఉన్నది, అది నేను హిందీలో చెప్పద్దు. కానీ ఇక నిమ్మకాయ ఛాయ్ తాగితే మనిషికి ఏమవుతుంది, ఆలస్యం తక్కువ అవుతుంది. కానీ కడుపు ఏమైనా ఉబ్బి ఉంటే ఏమైనా ఉంటే నిమ్మకాయ ఛాయ్. మీకు అల్లం ఛాయ్ తాగితే కూడా అంత మనిషికి ఏమవుతుంది, అది అల్లం ఛాయ్ అయినాక ఏమన్నా దానికి ఖరాస్ అంటారు దానికి హిందీలో ఓవి. ఇంకా మసాలా ఛాయ్ తాగితే హ్యూమిడిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇక నేను కానీ ఛాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఎంత సంతోషం. నీ జీవితంలో ఛాయ్ వాళ్ళ పేరు పెట్టినాక ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాలి, 6వ తారీఖు రిలీజ్ అవుతున్నది, వరల్డ్ లెవెల్లో ఫేమస్ అవుతుందని. అని ప్రతి ఒక్కటి ఛాయ్ వాళ్ళ అన్న వల్లే ఛాయ్ తాగేటోడు బరాబర్ సినిమా చూస్తాడని నాకు నమ్మకం. కావాలంటే నేను మా హోటల్లో వెళ్ళవిరా ఛాయ్ వాళ్ళ సినిమా రిలీజ్ అయిపోయినాక ఈనాడు రిలీజ్ అవుతానంటే బరాబర్ ఆ కస్టమర్ ఛాయ్ వాళ్ళ నిలోఫర్ ఛాయ్ ఉన్నదా ఏ ఛాయ్ ఉన్నది తెలియదు కానీ ఛాయ్ అయితే సినిమా చూస్తాడు, అది నమ్మకం ఉన్నది. చాలా సంతోషం. ఈరోజు సజ్జన గారు వచ్చిండు, చాలా మంచి చేతి మీద ఇవాళ రిలీజ్ను చాలా మంచి చెయ్యి ఉన్నది అయినది, అందుకని నేను సంతోషపడతా. ఇంకా ఇది ఫిలిం చాలా గొప్ప పేరు ఓడ్లో పోవాలని నా కోరిక, అంతే. సంతోషం. ఈ ఛాయ్ వాళ్ళ డైరెక్టర్ గారు మన హర్ష గారు, వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ గారు, మన ఈ యొక్క ఫిలిం ప్రొడ్యూసర్ వెంకట్ గారు, ఈ యొక్క ఛాయ్ వాళ్ళ ప్రధాన పాత్ర పోషించిన శివ కందుకూరి గారు, వాళ్ళ ఫాదర్ రాజు కందుకూరి గారు, మన రాజు మన ప్రధాన పాత్ర పోషించిన రాజు కనకాల గారు, సాయి శ్రీనివాస్ గారు, రోహిత్ గారు, మొత్తం టీం ఛాయ్ వాళ్ళ. అదేవిధంగా ఈ ఒక్క పేరుకి యాప్ట్గా ఈ ఒక్క రోజు ఈ ఒక్క సాంగ్ లాంచ్కి పిలిపించిన మన నీలోఫర్ సంస్థ ఫౌండర్ బాబురావు గారు, వాళ్ళ అబ్బాయి శశాంక్ గారు, మన సత్యనారాయణ గారు, అదేవిధంగా మన కిమ్స్ ఎండి వర్మ గారు. సో ఇచ్చేసిన ఆహ్వానితులకి మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క ఛాయ్ వాళ్ళ టైటిల్ సాంగ్ లాంచ్ చేయడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మొన్న వచ్చి ఇట్లా లాంచ్ చేస్తున్నారంటే నాకు గుర్తొచ్చింది మన బాబురావు గారు, వాళ్ళు అబ్బాయి శశాంక్. సో ఇమీడియట్లీ చెప్పాను, చాలా మంచి ఫిలిం తీస్తున్నారు, ఐ థింక్ ఈజ్ ద రైట్ మ్యాన్ టు బి కాల్ టు లాంచ్ దిస్ సాంగ్ అన్నారు. వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ కాంటాక్టెడ్ టీమ్. సో అందుకు మన లైఫ్ అందరు చెప్పినట్లు స్టార్ట్స్ విత్ డే ఛాయ్, ఎండ్స్ విత్ ఛాయ్ ఓన్లీ. అది ముఖ్యంగా మనం పని చేస్తున్న మనకు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండవు, దానికి ఏమాత్రం రిలీఫ్ కావాలి. రైట్ ఫ్రమ్ డే వీ స్టార్ట్ విత్ ఛాయ్ అండ్ ఎండ్ అవర్ డే విత్ ఛాయ్, ఎస్పెషలీ ద పోలీస్ ఆఫీసర్స్. సో ముఖ్యంగా ఈ ఒక టైటిల్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ నాకు చాలా విశ్వాసం ఉంది, ఎందుకంటే మంచి యాక్టర్స్ రాజు గారు, మన శివ గారు, అట్లనే మన అందరు కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఫిలింలో చేశారు. ముఖ్యంగా మంచి యంగ్ అండ్ డైనమిక్ రైటరు డైరెక్టర్ మన హర్ష గారు. So I think it will be a great hit too. Only my request Baburao to display this entire thing in his shops, because lot of people come and visit. I think he should give them a free publicity. ఎందుకంటే ఛాయ్ వాలా, బికాజ్ ఐ హర్డ్ హిస్ స్టోరీ, ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఛాయ్ వాలా మన నీలోఫర్ వాళ్ళ ఒక స్టోరీ చాలా ఇన్స్పైరింగ్, ముఖ్యంగా యంగ్ ఎంటర్ప్రెనర్స్కి మన అందరు కూడా పెద్ద ఇన్స్పిరేషను. డెఫినెట్లీ ఈ మూవీ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. మనము ఒరిజినల్ ఛాయ్ కాకుండా ఇది లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ దేర్, రెస్ట్ రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, దేర్ డ్రీమ్స్ అనేది చాలా ఒక మంచి మూవీ. సో డెఫినెట్లీ ప్రేక్షకులు అందరూ కూడా బాగా ఇది మంచి ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేస్తారని చాలా విశ్వాసం ఉంది.
సో February 6th రిలీజ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు ప్లీజ్ సీ దిస్ మూవీ చాయ్వాలా అండ్ ఆల్సో ఎంకరేజ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మన హర్ష గారు. అదేవిధంగా టీమ్ ఆల్సో ఇస్ వెరీ వెరీ యంగ్. ఈ మూవీ కూడా శివ కూడా మంచి యాక్టర్. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఎ గుడ్ లాంచింగ్ ప్యాడ్ ఫర్ హిమ్. ఎట్లయినా రాజు గారు ఉండడంతో డెఫినెట్లీ ఇట్స్ ఎ వాల్యూ ఎడిషన్. సో ఇట్లా మంచి టీం ఉంది చాయ్వాలా. ఇట్ విల్ బి ఎ బిగ్ సక్సెస్ అని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ చాయ్వాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ ఐ నో సార్, ఐ నో. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు రియల్ లైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాయ్వాలా అనే పేరు చాలా సింపుల్గా ఉండొచ్చు, బట్ సి ఇట్ హ్యాస్ అన్ ఇన్డెప్త్ మీనింగ్ అందులో. అంటే ఎమోషన్స్ కానీ ఇట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండి. అంటే చాయ్ అనేది ఏంటంటే మనకి బాధ కలిగినా చాయ్ తాగుతాము, ఆనందం వచ్చినా చాయ్ తాగుతాము, దుఃఖం వచ్చినా చాయ్ తాగుతాము. ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్. అందులో చాయ్ అంటే నాకు బాబురావు గారు తెలుసు, సృష్టి గారు ఆయనతో కూర్చుంటే ఎన్ని స్టోరీస్ అయినా రాయొచ్చు. అంటే ఈ క్లిప్పింగ్ చూస్తే ఐ థింక్ చాయ్వాలా వుడ్ బి ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కింద స్టార్ట్ చేయడం మూవీలో. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. చాయ్వాలా అంటే బాబురావు గారితో ఐ క్లోజ్లీ వర్క్ విత్ హిమ్. సో ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఐ స్మాల్ విలేజ్, అదే కాన్సెప్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్ ద యూత్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారి అబ్బాయి హర్ష చాలా ప్యాషనేట్. లాస్ట్ ఎప్పుడు కలిసినా సరే ఏదో కనెక్ట్ అయ్యే మూవీ తీయాలని అని అంటూ ఉండేవాడు ఇంటరాక్ట్ అవుతున్నాడు. కానీ ఇంత ఎమోషనల్ కనెక్ట్ అంటే ఆ టైటిల్లోనే ఉంది చాయ్వాలా. అంటే ప్రతి ఫ్యామిలీకి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి చాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ డైలీ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్ కూడా కనెక్ట్ చేసే. మార్నింగ్ ఎవరితో ఫ్యామిలీతో కూర్చుని ఒక 2 మాట్లాడుకోవాలి అంటే, డైలాగ్ ఓపెన్ చేయాలంటే ఫ్యామిలీతో కాఫీ చాయ్. సో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఫాదర్ అండ్ సన్. అండ్ తర్వాత ఇది ఒక గ్రేట్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ, అండ్ దెన్ ఎంటైర్ క్రూకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ 10 years అండి. ఫస్ట్ ఇయర్ ఐ స్టిల్ రిమెంబర్, ఫస్ట్ ఇయర్లో నేను రఫ్లీ అరౌండ్ 54 మూవీస్ చూసాను అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎప్పుడైతే శ్రీనివాస్ గారు నాకు అప్రోచ్ అయ్యి చాయ్వాలా మూవీ సాంగ్ లాంచ్ కెఫే నిలోఫర్ హైటెక్ సిటీలో చేయాలని ఉంది అని అడిగారు. కానీ అందరికీ తెలిసిందే నిలోఫర్లో క్రౌడ్ ఎలా ఉంటుందో. ఆ క్రౌడ్లో చేయలేమండి, చాలా కష్టం అవుతుంది, మీరు ఎక్కడన్నా పెట్టండి, ఫాదర్ని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పాను. ఆయనకు మూవీ అస్సలు చూడరు, నాకు తెలిసి షోలో ఎప్పుడో మూవీ చూశారు నాకు తెలిసి, ఎన్నో ఇయర్స్, 35-40 years బ్యాక్. డాడీకి చెప్పాను, డాడీ చాయ్వాలా పేరు వస్తే బాగుంటుంది అంటే, చాయ్వాలా అంటే వస్తా అని చెప్పారు. అందుకనే ఆ పేరు మీద ఇక్కడికి వచ్చారు, లేకపోతే మూవీస్ అసలే చూడరు అని. సో కొడుకు ఫుల్ మూవీస్ చూసేవాడు, ఫాదర్ అసలే మూవీ చూడరు. మీరు ఆయన మాట్లాడితే చూస్తారు చాయ్వాలా ఎంత ప్యాషన్ ఉందో. చాయ్వాలా ఫస్ట్ షో చూస్తా అంటున్నారు. థ్యాంక్ యూ డాడ్. సో ఆయనకు చాయ్ మీద ఎంత ప్యాషన్ ఉంది, మనకేమో మూవీస్ మీద ఇంత ప్యాషన్. సో చూడొచ్చు, ఆ ప్యాషన్ ఉన్న చాయ్ వాళ్ళతోనే నేను ఒక 15 years నుంచి బిజినెస్లో ఎంటర్ అయ్యి 15 years అయింది. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్, వెరీ ఛాలెంజింగ్, వెరీ డిఫికల్ట్, బట్ అమేజింగ్ విజన్ ఉన్న జర్నీ మా ఫాదర్ అండ్ సన్ యువతి. అదే ఈ చాయ్వాలా మూవీలో కూడా నవాబ్ కెఫే అని కేఫ్ పేరు పెట్టారు. ఫాదర్ సన్ ఎమోషన్ని చాలా బాగా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మూవీ చూడాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజీవ్ కనకాల గారు అంటే అటు యాక్చువల్లీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్ని చేసిన కొత్త గొప్ప అన్ని ఫిల్మ్స్కి మీరు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, మంచి రివ్యూస్ ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అన్నిటికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అగైన్ రాజ్ సార్ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ సార్, లైక్ ఫాదర్ ఫిగర్. నా డెబ్యూ సార్ ప్రొడక్షన్లో స్టార్ట్ అయింది మంటలు మొదలతోటి. అగైన్ సో ఈ ఫిలిం వర్క్ వస్తే ప్రమోద్ ఈజ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అందరికంటే. ఐ మీన్ ఈ ప్రాజెక్ట్
leadership, like he's the leader of our group కాబట్టి should thank him, and fantastic experience. కొంచెం డిలే చేసినా లేకపోతే వేరియస్ వర్షన్స్ టైం పట్టినా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యుల్ రీచ్ బిగ్ హైట్స్, ఎందుకంటే నీకు ఉన్నంత పేషెన్స్ నేను రీసెంట్ కాలంలో ఎవరి దగ్గర చూడలే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ గారు అసలు ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ప్రొడ్యూసర్ అండి. అంటే క్రియేటివ్ కాల్ కంప్లీట్గా మాకు వదిలిపెట్టారు. సాంగ్స్ మ్యూజిక్ ఎలా చేయాలి, ఆయన ఎలా వస్తుంది ఎప్పుడు అడిగేవారు కాదు. సాంగ్ విన్న తర్వాత హీ వుడ్ హ్యావ్ ఆల్ ద లవ్ అనమాట. చాలా చాలా హ్యాపీ టు బీ వర్కింగ్ ఇన్ అ ప్రొడక్షన్ లైక్ దిస్. అండ్ శివ బ్రో, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బ్రో. ఐ థింక్ ఈ ఫిల్మ్ విల్ టేక్ వన్ మోర్ స్టెప్ హైయర్ ఇన్ యువర్ కెరీర్ బ్రో, అండ్ ఐ రియలీ విష్ దట్ విల్ హ్యాపెన్. ఈ ఫిలింలో సాంగ్స్, ఈ సాంగ్ పర్టికులర్లీ చాయ్వాలా సాంగ్ భైరవ పాడారు, కాలభైరవ. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లిరిక్స్, అన్ని సాంగ్స్కి లిరిక్స్ సురేష్ రాశారు. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. మేము ఒక జామింగ్ సెషన్ లాగా కూర్చునే వాళ్ళు, నేను ప్రమోద్ బ్రో అండ్ సురేష్ బ్రో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్లో, అంటే ఇళయరాజా గారు చేస్తారు హాఫ్ అన్ అవర్లో 6 పాటలు, బట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక కోరస్ వరకు మేము ట్రై చేసేవాళ్ళం. అండ్ అన్ని కోరస్లు అట్లనే వర్కౌట్ చేసాం. ఇట్స్ ఆల్టుగెదర్ న్యూ ఎక్స్పీరియన్స్ నా వర్కింగ్ స్టైల్కి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నా ఎంటైర్ టీమ్, మ్యూజిషియన్స్, చెన్నై, హైదరాబాద్, ఇక్కడ అందరికీ. మిక్స్ ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ప్రశాంత్జీ, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ గారు టు స్పీక్. లేదు వాయిస్ కొన్ని అభిమాని అన్నాడు, కానీ స్టేజ్ మీద ఎక్కువ చాతుర్యం చూపిస్తే ప్రమాదాలు వస్తున్నాయి మధ్య. సో ఐ విల్ బి వెరీ క్వైట్ అండ్ సబ్జ్యూట్. సో ప్రమోద్ నాకు హర్ష, నాకు చాలా ఇష్టం అబ్బాయి అంటే. ఫస్ట్ టైం ఎందుకు ఇష్టం కారణం ఇప్పుడు చెప్తాను. నాకు ఇంత నేరేషన్ ఎవరు ఇవ్వలేదు, మనంతా చిన్న చిన్న ఎంగేజ్మెంట్ పాత్రలు కదా. సో ఇంత మంచి నేరేషన్ ఇచ్చి కథ అంతా చెప్పి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో నాకు హీరో శివాకి నేను బయట బాబాయ్ అవుతాను, సినిమాలో కూడా బాబాయ్ వేషం వేశాను. అందులో కెమిస్ట్రీ కుదిరింది అనొచ్చు అనకూడదు, ఆడగాళ్ళకి మొగాళ్ళకి కుదురుతున్నట్టు కెమిస్ట్రీ. మా ఇద్దరికి మాత్రం బాగా కుదిరింది కెమిస్ట్రీ. నేను బయట బాబాయ్, అతనికి సినిమాలో కూడా బాబాయ్ వేషం. సో కెమిస్ట్రీ బాగా కుదిరింది శివాకి నాకు. సో డైరెక్టర్ ప్రమోద్కి, నాకు బాగా నచ్చిన కోస్టార్ అంటే రాజీవ్ కనకాల్ గారు. మా ఇద్దరికి కూడా మంచి సీన్లు ఉన్నాయి. రాజ్ రెడ్డిది నాది ఇంచుమించుగా ఒక ఏడాది అటు ఇట్లో జర్నీ బాగా ఒకేసారి స్టార్ట్ అయింది. అయితే రాజు చాలా దూరం వెళ్ళిపోయి ఇంకా నేను ప్రయాణం చేయాలి గట్టిగా. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా టీం మొత్తం అందరూ, మా డిఓపి క్రాంతికి నాకు వచ్చిన స్నేహం, ఇవన్నీ మా ఇమ్రాన్ డైలాగులు చెప్పేటప్పుడు వస్తాడు, మాట్లాడుకుంటాం. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ. సో అందరూ చూసి ఈ సినిమాని హిట్ చేయాలి. నాది 140 సినిమాలు చేసిన 6 సంవత్సరాల్లో ఇది నాకు 105వ సినిమా రిలీజ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇలానే సెంచరీల మీద సెంచరీలు కొట్టాలని మనస్ఫూర్తిగా. అందరికీ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ మమ్మ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాయ్వాలా సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ చాలా బాగుంటుంది, రేపు రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. అండ్ Feb 6th సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఇది ఒక వెరీ ఎమోషనల్ స్టోరీ, ఫాదర్ సన్ ఎమోషనే ఉంది. అలాగే టీకి, ఆ షాప్ ఓనర్కి కూడా ఒక ఎమోషన్ ఉంది. అంటే చాయ్కి, కేఫ్ రన్ చేసే ఓనర్కి ఉండే ఎమోషన్ కూడా ఈక్వల్లీ హై ఉంది. సో ఒక ట్రయాంగిల్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంది, వెరీ వెల్ కనెక్టెడ్. ప్రమోద్ హర్ష ఈ సినిమాని నిజంగా ఎక్స్ట్రాడినరీగా రాసుకొచ్చాడు. పాయింట్ని రాసుకురావడమే కాదు, అలా ఎగ్జిక్యూట్ చేశాడు. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అన్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు, శివాకి చెప్పినప్పుడు, సార్ నాకు రాజీవ్ గారి సినిమా చేస్తే బాగుంటుంది సార్ అని ఫస్ట్ డే 1 అనుకున్నాడు. అనుకున్నట్టుగానే వెళ్ళి ఆయన కథ చెప్తే రాజీవ్ గారు అది ఒప్పుకోవడం, చేయడం, ఇదంతా ఒక ఎత్తు. ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా కసిరెడ్డి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలాగే బాబాయ్ క్యారెక్టర్ ఇప్పుడే సాయి శ్రీనివాస్ చెప్పాడు, నా తమ్ముడే తను, ఎవరో కాదు, ఈజ్ మా కజినే తను. సో వీళ్ళందరూ కూడా అనుకోకుండా అట్లా కుదిరింది ఈ కాంబినేషన్. ఈ రైటింగ్లో సపోర్ట్ చేసిన ఇమ్రాన్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి బ్రిలియంట్ ప్రోడక్ట్ని తయారు చేశారు. దీని క్రాంతి కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రశాంత్ విహారీ మ్యూజిక్ ఈజ్ అన్ అడిషనల్ బోనస్. అలాగే తేజు, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తమిళ్లో షీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ నౌ. సో అలా పేరున చెప్తే ఈ సినిమా అనుకోకుండా అలా కుదిరింది. అటువంటి దానికి ఇవాళ ఒక గెస్ట్గా ఇవాళ బాబురావు గారు రావడం ఒక హైలైట్ అయింది. ఎందుకంటే ఒక టీ స్టాల్ రన్ చేస్తూ చిన్న స్కేల్ నుంచి పైదాకా తీసుకొచ్చి ఒక టీని అందరికీ, నీలోఫర్ టీ అంటే అందరికీ పరిచయం, అటువంటి వ్యక్తి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి, ఆయన సినిమాలు పెద్దగా చూడరు. ఆయన్ని ఈ మధ్యనే వెరీ రీసెంట్లీ, నేను ప్రైడ్ ఆఫ్ తెలంగాణ జ్యూరీ మెంబర్,
నేను సజెస్ట్ చేసి ఆయనకి ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఇవ్వడం జరిగింది వెరీ రీసెంట్లీ 6 months క్రితమే. ఇచ్చినప్పుడు ఆయనకి ఇందాక నేను గుర్తు చేసేవాళ్ళ అబ్బాయికి లాస్ట్ ఇయర్, సార్ మనం ఎక్కడ చూసాడు, నేనే జ్యూరీ మేము లాస్ట్ టైం అవార్డు ఇచ్చాం మీకు, బెస్ట్ ఎంటర్ప్రినర్ అవార్డు ఆయనకి ఇవ్వడం జరిగింది. సో అటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు మనం కలిసాం. అన్ని విధాలు అనుకోకుండా ఈ సినిమా బాగా కుదిరింది. అలాగే సుప్రియ గారు ఆర్ట్ వర్క్ చాలా బాగా చేశారు. అలాగే దీనికి పదాలు రాసినటువంటి సురేష్, తను ఆల్రెడీ ఇప్పుడు తనకు ఒక మంచి బ్రాండ్ ఏర్పడింది బేబీ తర్వాత, అటువంటి మంచి పదాలు తను ఇచ్చాడు. సో ఇవన్నీ చేసినటువంటి ఈ వర్క్, పవన్ ఎడిటింగ్ అన్నీ కూడా చాలా బాగుంది. అలాగే శివ, మీరు ఒక కొత్తగా ఈ అబ్బాయిని చూస్తారు ఇందులో. అంటే ఈ సినిమాలో ఎమోషన్ తోటి ఫాదర్కి తనకి పర్టికులర్ ఇంటర్వెల్ ముందు ఎటువంటి ఒక సీన్, నా ఫేవరెట్ సీన్, అది ఎడిట్ అవుతుంటే పవన్ వీళ్ళందరూ చేస్తుంటే నేను దగ్గర కూర్చున్నాను, ప్రమోద్తో చెప్తుండేవాడిని, ప్రమోద్ ఇలా మనం ఈ వీలైతే ఇది సస్టైన్ చేయండి, ఇక్కడ ఎమోషన్ ఉంటే బాగుంటుందని. ఆ షూట్ జరుగుతున్నప్పుడు నాకు రాజీవ్ గారు ఆ టైంకి అన్నారు మీరు వస్తే బాగుంటుందని. నేను లొకేషన్కి వెళ్ళాను బేగంపేటలో. వెళ్ళినప్పుడు రాజీవ్ గారు చెప్పారు నాకు నిజంగా ఈ సీన్ చేస్తున్నప్పుడే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయండి, అంత బాగుందని. అప్పటికప్పుడు ఎడిట్ చేసుకుని మనందరం చూసాం రాజీవ్, మీకు గుర్తుందో లేదా ఆ రోజు. సో ఇది అనుకోకుండా ఈ సినిమా బాగా కుదిరింది. హోప్ఫుల్లీ దీనికి సపోర్ట్ చేసిన మీడియా ఫ్రెండ్స్, అలాగే మన పిఆర్ఓ వంశీ కాక నా తమ్ముడు తను కూడా, ఈ అందరి సపోర్ట్ చాలా ఉంది. నేను ఒకవేళ ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. 6వ తారీఖు రిలీజ్ అవుతోంది. మనస్ఫూర్తిగా అందరికీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొంత అందులో వాల్యూ ఉన్న మీడియా దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, మౌత్ టాక్తో వెళుతుంది. సో కాబట్టి ఎదురు చూస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో విషెస్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ సాంగ్ ఎలా ఉందండి, బాగుందా? థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ ఇచ్చిన, మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ గారికి, బ్రో సూపర్ ఇచ్చావు బ్రో, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ లిరిక్స్ రాసిన సురేష్ బన్శెట్టి చాలా బాగా రాశాడు. మీరు లిరిక్ బై లిరిక్ చూడండి, డెఫినెట్గా మీకు ఎక్కుద్ది. అండ్ కమింగ్ టు ఈ ఫిలింకి సోల్ ఆఫ్ ద ఫిలిం రాజీవ్ గారు సార్, ఒక ఛాయలాగా చాలా బాగా చేశారు సార్. అండ్ యూ ట్రూలీ చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది సార్. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ కసిరెడ్డి గారు, బ్రో థ్యాంక్ యూ బ్రో, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు, ఇప్పటికీ ఇస్తున్నందుకు, ఎప్పటికీ కావాలి. అండ్ శ్రీనివాస్ గారు, ఈ ఫిలింలో చాలా మంచి రోల్ చేశారు, డెఫినెట్గా మీకు నచ్చుద్ది. అండ్ కమింగ్ టు మా మెయిన్ క్యాండిడేట్ మా వెంకట్ గారు, ప్రొడ్యూసర్ గారు, సార్ థ్యాంక్ యూ సార్. ఇన్నేళ్ళు నాకు సపోర్ట్ చేసి ఇన్నేళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే అది ఓన్లీ మీ వాళ్ళే. థ్యాంక్ యూ సార్. అండ్ నా టెక్నీషియన్స్, నా బెస్ట్ ఫ్రెండ్ క్రాంతి చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగా తీసాడు, థ్యాంక్స్ బ్రో. అండ్ నా ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ అండ్ పవన్, థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సజ్జనార్ గారికి అండ్ బాబురావు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిమ్స్ ఎండి రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శశాంక్ గారు థ్యాంక్ యూ. రాజ్ సార్ థ్యాంక్ యూ సార్, దీని మించి ఏం చెప్పలేను సార్. అండ్ మా రైటర్ ఇమ్రాన్ థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మా హీరో శివ అదరగొట్టేశాడు, డెఫినెట్గా అందరికీ నచ్చుద్ది, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీకు ఒకవేళ చిన్న ఒక పాజిటివ్ వచ్చిందంటే దీన్ని, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళండి, ఇదే నాకు సపోర్ట్ చేసినందు మీడియా అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. అండ్ తేజస్విని చాలా బాగా చేసింది ఈ ఫిలింలో హీరోయిన్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు మై డాడ్, మా నాన్న సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చాను కాదు, థ్యాంక్ యూ. మైక్ కూడా ఎవరున్నారు, ఇంకెవరున్నారు, తర్వాత చూద్దాం, ఇన్ని పక్కతో. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా పర్సన్స్కి, అలాగే గెస్ట్స్ అందరికీ, అలాగే మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ఎస్పెషలీ ఈ ఫంక్షన్కి అడగగానే వచ్చి గ్రేస్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చిన సజ్జనార్ గారికి, కమిషనర్ సజ్జనార్ గారికి, అలాగే బాబురావు గారికి, నీలోఫర్ కెఫే ఓనర్ అయిన బాబురావు గారికి, అలాగే కిమ్స్ అధినేత ఎండి అమలాపురం కిమ్స్ ఎండి రవికిరణ్ వర్మ గారికి,
అలాగే ఇక్కడ ఉన్న అందరికీ మరోసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇందులో ఉన్న టెక్నీషియన్ అందరూ, ఇమ్రాన్ గారు సార్, నేను అంతకుముందు నాకు తెలియదు సార్. సో అంటే యువర్ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నేను సాంగ్స్ వినలేదు అంతకుముందు, ఎందుకంటే నేను నా వేషమే కదా. బట్ ఈరోజు చూసిన తర్వాత ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ కానీ, ద కైండ్ ఆఫ్ డెప్త్ కానీ మీరు తీసుకొచ్చింది మ్యూజిక్ ద్వారా, ఇట్ వాజ్ సచ్ ఎ బ్రిలియన్స్ అన్నది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ సురేష్ గారు, లాస్ట్ టైము మీరు సింగిల్ కార్డు ఇంత చిన్న వ్యక్తి అన్ని రాశాడా, ఇంత గొప్పగా రాశాడా అనిపించింది. ఈరోజు విన్న తర్వాత యూ ట్రూలీ డిజర్వ్ ఎవ్రీథింగ్ అండ్ యూ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు రాక్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, గోయింగ్ టు స్టే ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వస్తాం, మేము కూడా త్వరలో వస్తాం మీ దగ్గరికి. సింగిల్ కార్డు లేకపోతే అట్లీస్ట్ 2-3 సాంగ్స్ సార్ సురేష్ గారు ప్లీజ్ రాసి పెట్టండి సార్ అని అడగడానికి వస్తాం. అలాగే చూడండి, అద్భుతమైన స్మైల్ సుప్రియ గారు. ఆవిడ స్మైలే కాదండి, ఇందాక మీరు విజువల్ చూసినప్పుడు కఫే తాలూకు ఒక సెట్ని, మాకు యాక్చువల్గా ఒరిజినల్ కఫేలో షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఆవిడ తెలివి ఉపయోగించి కఫేని డిజైన్ చేసిందండి. సో బ్రిలియంట్, అది పొరపాటున కూడా మనం ఎక్కడ సెట్ అనుకోం. బట్ లవ్లీ బ్యూటిఫుల్ సెట్. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కడికక్కడ వాళ్ళిద్దరి సాంగ్స్లో కానివ్వండి, హీరోయిన్ల సాంగ్స్లో కానివ్వండి, ఎవ్రీథింగ్ ద కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, యూస్ చేసిందంతా అద్భుతంగా యూస్ చేసింది. ఫ్యాంటాస్టిక్ మేడం, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సార్ ఐఎమ్ సారీ మీ పేరు తెలీదు. ఇందాక చాలా షార్ట్ స్పీచ్ ఇచ్చారు కదా, ఇప్పుడు చెప్పండి, 4 ముక్కలు చెప్పండి ఎలా చేశాను నేను. సార్ యాక్చువల్లీ సీన్స్ ఎడిట్ చేసేటప్పుడు మీ ఎమోషన్స్ని కట్ చేయలేకపోయిందండి. అంటే మీకు ఆలోచన కూడా ఉండిందా, కోసేద్దాం నా ఎమోషన్స్ అని? సరే, బాగుండింది కదా, ఎందుకంటే మీరే మీరే ఫస్ట్ ప్రేక్షకుడు, మీరే చెప్పాలి ఎలా ఉంది సినిమా మొత్తం అని. చాలా బాగా వచ్చింది సినిమా, ఎమోషన్గా చాలా బాగుంది. సార్ మీరు ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో? అల్కాపూర్లో ఉంటారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడిద్దామని, అంతకంటే ఇంకా వేరే దురుద్దేశం ఏం లేదు. థ్యాంక్ యూ పవన్ గారు. అలాగే ఈ సినిమా డిఓపి మిస్టర్ క్రాంతి గురించి చెప్పాలి. సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ డిఓపి, వెరీ ఫాస్ట్, ఆ ఫాస్ట్నెస్లో కూడా చాలా ఎఫెక్టివ్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసిన డిఓపి. ఈ మధ్యకాలంలో నేను క్రాంతి పేరు 1-2 చోట్ల నేనే, సార్ ఆ పలానా డిఓపి ఉన్నాడు, ఆయన వాడండి బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశాను కూడా. అంత ఇష్టడైపోయాడు. సో క్రాంతి, నీకు త్వరలో మేము కాకుండా మిగతా వాళ్ళు కూడా వస్తాయి. వచ్చినప్పుడు నేను ఎలాగ చెప్పానో, సార్ ఒక మంచి యాక్టర్ ఉన్నాడు రాజీవ్ కనకాల్ అని, పెట్టుకోండి అని. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, ఓకే? సో క్రాంతి నిజంగా చాలా బాగా చేసావు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, ఆయన ఎప్పుడూ నాకు వినపడడం తప్ప కనపడలేదు. చివరిలో తప్ప, అంటే యూఎస్లో ఉన్నాడు ఆయన, సో చివరిలో తప్ప ఆయన కనపడలేదు. సచ్ ఎ నైస్ జెంటిల్మ్యాన్, హి హస్ కమ్. అండ్ ఈ సినిమాకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చి ఈ రోజున ఈ సినిమాని ఇక్కడ దాకా సక్సెస్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చాను. ఏమనుకోకండి, ఇంకొక 2 నిమిషాలు ముగిస్తాను. ఇది అంటే మా పబ్లిసిటీ కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. అలాగే శివ, ప్లీజ్. శివ ఫస్ట్ డే నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీరు నా పేజెస్లో చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో. నేను వచ్చాను బ్రదర్, ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఊరికే అలా తీసి పెట్టాను. ఫస్ట్ డే న్యాచురల్గా హీరోకి నాకు అంత ఇంట్రాక్షన్ ఏమి ఉండదు కదా. బట్ సెకండ్ డే నుంచి ఆఫ్టర్ పర్ఫామ్ చేస్తున్న కొద్దీ ఐ లైక్ దెమ్ వెరీ మచ్. ద వే హీఈస్ పర్ఫార్మింగ్, ద వే హీఈస్ ఎమోటింగ్, ఎవ్రీథింగ్, ద వే హీఈస్ టేకింగ్ ద యాటిట్యూడ్. సీన్లోకి వచ్చేటప్పుడు ఆ సీన్ టేక్ ఆఫ్ తీసుకోవాల్సిన యాటిట్యూడ్, ఇవన్నీ కూడా తను చాలా చక్కగా పోర్ట్రే చేస్తున్నప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. ఎవరైనా ఒక యాక్టర్కి ఎదుట యాక్టర్ బాగా చేస్తున్నప్పుడు నేను కూడా ఇంకా బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నాలోని ఇంకా యాక్టింగ్ అబిలిటీని బాగా తీసుకురావడానికి కూడా ఒక విధంగా శివ హెల్ప్డ్ మీ. సో థ్యాంక్ యూ, యూ రియలీ పర్ఫార్మ్డ్ వెల్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. అలాగే హీరోయిన్
తేజు అశ్విని, ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగా పర్ఫామ్ చేసింది కూడా. శివ, నాకు ఒకటి మాత్రం చిన్న డౌటు. ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు ఆ అమ్మాయిని ఇలా పట్టుకొని, అంటే అది డైరెక్టర్ తాలూకు ఎక్స్ప్రెషన్సా లేకపోతే నీ ఎక్స్ప్రెషన్? అంటే అది డైరెక్టర్ మైండ్లో ఉన్న విజన్ని నాకు అలా కన్వే చేస్తారు, మా ఇద్దరికి ఉన్న కనెక్ట్ వల్ల అలా వచ్చేసి ఇది అయిపోయింది సార్. అంతేనా? అయితే అది నీ ఎక్స్ప్రెషన్సే అంటావు? అంటే డైరెక్టర్ తాలూకు విజన్ సార్ అది, కానీ నీ ఎక్స్ప్రెషన్సే కదా. అవునవును సార్ విన్నారా? నేను చెప్పా, ఆ రోజే చెప్పా మీకు, ఆ రోజే చెప్పా మీ వాడేదో కొంప అంటిస్తాడు సార్ అని, మీరు ఆ రోజు పట్టించుకోలేదు నన్ను. సో ఫెంటాస్టిక్, వెల్ డన్. సో అలాగే రాజ్ కందుకూరి గారు, హీఈస్ వెరీ నైస్ జెంటిల్మెన్. ప్రతిసారి కొడుక్కి అంత సపోర్టివ్గా వచ్చి లొకేషన్లో ఉండడం, చూడడం, ఇవన్నీ కాకుండా అంటే తనకి వెన్నంటూ ఉండి సినిమాకి ఎంత సపోర్ట్ చేయాలో, ఎంతవరకు ఊరికే అన్ని వేళలా నా కొడుకు సూపరు, నా కొడుకు అది ఇది అనకుండా ఎప్పుడు పెంచాలో, ఎప్పుడు తగ్గించాలో, ఎప్పుడు ఇది బాగా చేసావు, ఇది బాగా చేయలేదు, ఇది బాగా చేయి అని చెప్పి గైడ్ చేసిన అద్భుతమైన ఫాదర్. సో సార్, ఆల్ ది బెస్ట్. మీ అబ్బాయి డెఫినెట్గా సక్సెస్ఫుల్ హీరో అవుతాడు. నేనే ఇంకో 2-3 సినిమాల్లో ఆయనకి ఫాదర్గా చేస్తాను ఖచ్చితంగా. ఒకవేళ స్టార్ట్ అయిందనుకోండి, లేదు ఎవరికైనా ఆప్షన్స్కి వెళ్తున్నాను అనుకో, ఫోన్ చేసి హలో అంత సీన్ లేదమ్మా, ఆల్రెడీ ఇక్కడ ఫాదర్ ఇక్కడ. సో సో అలాగే మా శ్రీనివాస్ గారు, నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు సరే ఒక నటుడు, కానీ మంచి మంచి వాక్చాతుర్యం ఉంది, స్పష్టంగా పలుకుతున్నాడు, అద్భుతమైన వ్యక్తి ఎవరో అనుకున్నాను. తర్వాత సార్ అలాగే సార్ ఇప్పుడు ఈ 2-3 సినిమాలు చేస్తున్నానండి, అది బాగుంది సార్ అది అంట. అలాగే బాగా వస్తుంది సార్, బ్రహ్మాండంగా వస్తుంది, కానీ నేను ఏదో మాట్లాడుతున్నాను. తర్వాత మెల్లగా చెప్తున్నాను, సార్ నేను అంటే జాయింట్ కలెక్టర్గా చేసి అది వదిలేసి వచ్చాను సార్. ఓహో జాయింట్ కలెక్టర్ గారి పక్కన కూర్చొని నేను ఓకే ఓకే అంటున్నానా అని. అంటే ఆయన తాలూకు తపన, ప్యాషన్ మీకు ఆయనతో నేను కూర్చున్నప్పుడల్లా, సార్ నేను ఈరోజు లేకపోతే ఈ 2 సినిమాలు అద్భుతమైన వేషం చేశానండి, ఇలాంటి గెటప్ అండి, ఇలా చేశానండి, అలా చేశానని చెప్తుంటే, అరే నేను చేసిన దాంట్లో ఓకే కొన్ని ఏవో డిఫరెంట్ వేషాలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, బట్ ఆయన కెరియర్లో ఇప్పుడు ఆయన అన్న 105వ సినిమా అని, ఆయన 105వ సినిమాలో నాకు తెలిసి అట్లీస్ట్ 40 డిఫరెంట్ వేషాలు వేసుంటారు. 40 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అంటే మాటలు కాదు. హీఈస్ అ వెరీ లక్కీ మ్యాన్ అండ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో అండ్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ ప్రూవ్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఈ సినిమాలో పార్ట్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ. అండ్ ఇక యథావస్థ తిరిగితే కాదు నాకు కసిరెడ్డి గారు స్మైల్ బాగా ఇష్టం. అసలు హార్ట్ఫుల్గా నవ్వుతాడు. ముందు సగం ఏదైనా మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా, లేకపోతే లొకేషన్లో డైరెక్టర్కి మనకి ఏదైనా అయినా, ఇవన్నీ కూడా ఆయన నవ్వు చూడగానే అమ్మయ్య ఇంక ప్రాబ్లం లేదుగా అనిపిస్తుంది. యూజువల్గా అమ్మాయిలు చూస్తే అలా అనిపిస్తుంది, అమ్మాయిలు నవ్వులు చూస్తే, కానీ నాకు ఏమి చూస్తే అలా అనిపిస్తుంది. సో కసిరెడ్డి గారు ఈజ్ వన్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్, బియాండ్ అన్డౌటెడ్లీ. కామెడీయే కాదు, అటు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు, విలనీ కాదు, దేనికైనా పనికొచ్చే వెరీ గుడ్ యాక్టర్. ఆయన ఇందులో ఓ పార్ట్ అయ్యి అద్భుతంగా పర్ఫామ్ చేసి సపోర్టివ్గా, శివకు సపోర్టివ్గా, ఆ హీరో క్యారెక్టర్ సపోర్టివ్గా ఉండి నడిపించినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఐ నో మీరు రాబోయే సినిమాలు బోల్డ్ అని అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కసిరెడ్డి గారివి. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ దిస్ ఆల్సో. ఇక మా డైరెక్టర్ ఈయన, నేను మనం చేసిన సినిమా ఏంటది చెప్పారు సార్ ముందు, చెప్పేసాను ఒకసారి, అయితే ఇంకోసారి వద్దంటావా? ఓకే థ్యాంక్ యూ. అంటే నీ చెప్పలేదేమో అనుకున్నాను. బట్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. సిన్స్ నా ట్రావెల్ కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బట్ ఈ సినిమాకి తను 3 years నుంచి కష్టపడి, అప్పుడు పిల్లోళ్ళలాగా ఉండేవాడు, అప్పుడు గడ్డం కూడా ఉండేది కాదు, మీసాలు కూడా ఉండేవి కాదు, ఇప్పుడు గడ్డాలు మీసాలు కూడా వచ్చేసాడు. బట్ జోక్స్ అపార్ట్, చాలా కష్టపడ్డాడు అండ్ కథను బాగా రాసుకున్నాడు. చాలా మంచి సీన్స్ని అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకున్నాడు కథలోకి.
సో ఇవన్నీ ఫస్ట్ సినిమాతోటే అంత మెచ్యూరిటీ లెవెల్ రావడం ఒక దర్శకుడిగా రావడం అనేది చాలా కష్టం. అలాంటిది మా ప్రమోద్కి వచ్చింది, ప్రమోద్ హర్షకి. సో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాడు. సాధించడానికి మీ అందరూ తోడ్పడాలని, చూసి నచ్చితే 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇంకెవరినైనా మర్చిపోయింటే క్షమించాలి, ఇంకంతేగా, ఎవరిని మర్చిపోలేదుగా. సో థ్యాంక్ యూ. అలాగే మా ఈ సినిమాకి మిగతా మేమేం మాట్లాడాం, పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇందాక బాబురావు గారు వచ్చారు చూడండి, ఆయన ఇచ్చిన పబ్లిసిటీ సూపర్ పబ్లిసిటీ. చూడాలి, సినిమా చూడాలి. పొద్దున్న లేస్తే చాయ్ తాగడంతో సినిమా స్టార్ట్ అదేంటి రోజు స్టార్ట్ అవుతుంది. ఎండ్ అవ్వాలంటే చాయ్ తాగాలి. ఇలా ఆయన అద్భుతంగా మంచి ఎనర్జెటిక్గా మాకు పబ్లిసిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాబురావు గారు. అండ్ ఆయన అది కూడా చెప్పాడు, ఫస్ట్ డే చూస్తా, ఎప్పుడో షోలే చూశాడంట ఆయన, తర్వాత మా సినిమా చూస్తా అంటున్నాడు. సో నిజంగా గ్రేట్ అచీవ్మెంట్. యా, సో థ్యాంక్ యూ బాబురావు గారు. నేను అంటే సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి అందరూ కదలకుండా కూర్చొని వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమాన్ని అలాగే మా పిఆర్ వంశీ కాకా ఏడునో కాకా బయట ఉండి ఉంటాడు. వంశీ కాకా కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు, చక్కగా నిర్వహించాడు. ప్లస్ కాంప్యూర్ యాంకర్ గీతా భగత్ సింగ్ గారు కదా, అందరూ గీతా భగత్ గారు అనుకుంటున్నారు, కాదు, గీతా భగత్ సింగ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ది మీడియా. చాలా లేట్ అయిందని నాకు తెలుసు, బట్ ఓపిక్గా ఎంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో స్టేజ్ మీద మా వాళ్ళంతా మా సినిమా గురించి మాట్లాడింది మీరు విన్నారు. వాళ్ళు ఎంత జెన్యున్గా, ఎంత ఆనెస్ట్గా ప్రతి విషయం షేర్ చేసుకున్నారో చూశారు. సో అది వింటేనే మీకు అర్థమైపోవాలి మేమంతా ఎంత ఇష్టపడి సినిమాని చేశాము అనేది. సో దట్ ఈస్ వాట్ చాయ్ వాలా ఇస్ అబౌట్ అండి. చాలా నిజాయితీతో చేశాము, చాలా జాగ్రత్తగా చేశాము. సో ఈ సినిమా కనుక మీకు కనెక్ట్ అయితే ఈ కథ మీతో చాలా రోజులు ఉండిపోతుంది. అదైతే నేను డెఫినెట్గా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఫస్ట్ టైం మీ కథ విన్నప్పుడు దాంట్లో ఉన్న ఎమోషన్ నాతో పాటు చాలా రోజులు ఉండిపోయింది. ఎమోషన్ అని అలా అని చెప్పి ఏదో హెవీగా పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పట్లేదండి. మనకు తెలిసిన విషయాలే, చాలా సింపుల్ విషయాలే. మనం కొన్ని కాన్వర్జేషన్స్ మన ఫాదర్తో కానీ, మన మదర్తో కానీ, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతో మనం ఆ కాన్వర్జేషన్ని ఇదర్ సిగ్గు వల్ల, భయం వల్ల మనం డిలే చేస్తూ ఉంటాము. అలాంటి కాన్వర్జేషన్స్ కొన్ని ఈ ఫిలింలో ఉన్నాయి. అవి డెఫినెట్గా యూనో మనకు ఎక్కడో అక్కడ రిలేట్ అవుతాయి. సో అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్ క్యారెక్టర్. నాది కసిరెడ్డి గారిది ఉన్న ఈ ఏదైతే బాండింగ్ ఉందో ఈ ఫిలింలో, మీ లైఫ్లో ఉన్న మీ ఫ్రెండ్తో ఉన్న బాండింగ్ లానే ఉంటుంది. అండ్ ద ఫాదర్ సన్ ఎమోషన్ విచ్ ఇస్ ది కోర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. బేసిక్గా రాజీవ్ గారు ఆయనైతే లైఫ్ పెట్టేశారు ఈ క్యారెక్టర్లో అని నాకు అనిపించింది. నాకు ఏ ఒక్క రోజు కూడా ఏదో ఇప్పుడు నేను వెళ్ళి డైలాగ్ నేర్చుకుని కష్టపడి చెప్పాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. బికాజ్ ఎందుకంటే అంత ఫైన్ యాక్టర్ మన ముందున్నప్పుడు, ఇందాక రాజీవ్ గారే అన్నట్టు మనకి జనరల్గా ఆపోజిట్ ఉన్న యాక్టర్ మంచి యాక్టర్ అయినప్పుడు మనలో నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందని, అలా నాకు ఈ పర్టికులర్ ఫిలింలో చాలా మంచి యాక్టర్స్తో పనిచేసే అవకాశం దొరికిందండి. సో యూనో నేను బాగా చేశాను అని నేను అనుకుంటున్నాను. బట్ దాంట్లో మేజర్ క్రెడిట్ ఆల్సో గోస్ టు ఆల్ ది అదర్ యాక్టర్స్, కసిరెడ్డి గారు కానీ లేకపోతే రాజీవ్ గారు కానీ. అండ్ సో నేను ఇందాక అన్నట్టు ఇది ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిలిం అండి, సింపుల్ ఫిలిం. బట్ డెఫినెట్గా మీ అందరి ఫేసెస్ మీద ఒక స్మైల్ అయితే తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. February 6th ఈ ఫిలింని రిలీజ్ చేస్తున్నాము. ఐ హోప్ మీరందరూ థియేటర్స్కి వచ్చి మా అందరినీ బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఇవాళ చాయ్ వాలా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశాము. ఇట్స్ నాట్ అ సెలబ్రేటరీ లౌడ్ సాంగ్ కాదు, ఇట్స్ అ రిలేటబుల్ సాంగ్. ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఫీల్ అయ్యే ఒక ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయ్యే ఒక సాంగ్ లాంటిది. సో ఇలాంటి సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడినందుకు కాలభైరవకి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అలాగే ఈ ఒక్క సాంగే కాకుండా ఈ సినిమాకి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ గారి గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో అన్ని సాంగ్స్కి లిరిక్స్ రాసిన సురేష్ గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. సో మా వేరే టెక్నీషియన్స్ అందరి గురించి, మా కాస్టింగ్ గ్రూప్ గురించి డీటెయిల్డ్గా ముందు రాబోయే ఈవెంట్స్లో నేను మాట్లాడతాను.
బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండ్ డైరెక్టర్ ప్రమోద్ హర్ష. ఇలాంటి కథను నమ్మినందుకు, దాన్ని నమ్మి దాంతోపాటు ఉండి అలాంటి కథని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి ఇవాళ రోజున సినిమా చేసి దాని రిలీజ్ దాకా తీసుకురావడం. సో మేము ఇంత నిజాయితీతో చేసి ఇంత కష్టపడి చేసిన ఈ సినిమాకి ఐ హోప్ ఇట్ ఫైండ్స్ ఆడియన్స్. అండ్ మీరు కనుక ఎక్కడైనా కనెక్ట్ అయితే, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఇది డెఫినెట్గా మీతో ట్రావెల్ అవుతుంది. అండ్ చాయ్ అనేది ఒక సెంట్రల్ థీమ్ అండి మా ఫిలింలో. సో అంటే ఇప్పుడు ఇవాళ రోజున బాబురావు గారు ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ ఫిలిం గురించి మాట్లాడడం, ఆయనకి ఛాయ్తో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడడం, నాకెక్కడో నన్ను ఇట్ మేడ్ మీ వెరీ ఇమోషనల్ అండి. ఎందుకంటే నిలోఫర్ టీతో నాకున్న రిలేషన్షిప్ ఎట్లాంటిదంటే, బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ 12th grade, మా ఫ్రెండ్స్ అందరం గ్రూప్ స్టడీస్ ఎర్లీగా ఫినిష్ చేసుకుని 1 AM లోపు ఎలాగో అలా నిలోఫర్ దగ్గరికి వెళ్తే వెళ్ళి ఒక లెమన్ టీ తాగొచ్చు అనే ఒక పాయింట్లో స్టార్ట్ అయిన ఒక థింగ్ అది. అలాగే నేను యూఎస్లో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరం డెఫినెట్గా మిడ్ నైట్ వెళ్ళి నిలోఫర్లో టీ తాగేవాళ్ళం. సో అలా ఇట్స్ బిన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. బాబురావు గారికి తెలుసో తెలియకో హీస్ బిన్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఆయన క్రియేట్ చేసిన ఒక ప్రోడక్ట్ గేవ్ మీ సో మెనీ మెమరీస్ ఇన్ మై లైఫ్. సో అలాంటి ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి ఆయనకున్న రిలేషన్షిప్ విత్ టీ అండ్ ఆయనకున్న ఇమోషన్ ఎప్పుడైతే చెప్పారో, ఇట్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండి. అండ్ ఆయన టీ నా లెక్క ప్రకారం ఆయన టీ ఎందుకు అంత మనందరం ఇష్టపడతామంటే, ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టేస్ట్ అండి. అది ఆయన దాన్ని, ఆ బ్రాండ్ని, ఆ టీని ఆయన ఎంత ప్రేమిస్తారో, ఆయన దాంట్లో ఎంత ఇమోషన్ పెట్టారో మనకు తెలుస్తుంది. బికాజ్ ఓవర్ ది ఇయర్స్ ఏ రోజు కూడా ఆ టీ టేస్ట్ చేంజ్ అవ్వలేదు అండ్ మనకి ఆ టీ మీద ఉన్న ఎమోషన్ చేంజ్ అవ్వలేదు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కోర్ ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం దట్ ద డైరెక్టర్ ప్రమోద్ హ్యాస్ రిటన్. సో అలాగే ఆయన నెక్స్ట్ జనరేషన్ శశాంక్ గారు ఇప్పుడు దాన్ని ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నారో, ఆయన ఏదైతే లెగసీ గురించి మాట్లాడారో, దట్ ఈస్ ఆల్సో సెంట్రల్ ఎలిమెంట్ అండి మా సినిమాలో. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఫిలిం Feb 6 థియేటర్స్కి వస్తుంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. అండ్ చాయ్ అండ్ లాంగ్ డ్రైవ్ మేక్ అ గ్రేట్ కంపానియన్ అంటారు. దట్స్ a drink and drive that even Sajjanar garu wouldn't oppose. So I'm extremely grateful that the Honorable City Commissioner Sajjanar garu could take, he definitely encourage this, but I'm extremely grateful to Sajjanar garu. Ivala ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకుని ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడ్రస్ చేసి మాట్లాడినందుకు. అండ్ ఆల్ అవర్ అదర్ గెస్ట్ రవి వర్మ గారికి మేము ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. And last but not the least, my PRO Bamshi Annaki, thank you so much for giving us this event today and hosting it so beautifully. And Shreyas Media and alage Geeta garu, thank you so much, and such a positive presence and meer unna prati event. So I'm extremely grateful and very happy today andi. Ee paata ee cinema me andarki nachite we are more than happy. And February 6th theaters lo kaludam. Thank you. Thank you so much, and thank you Siva and Vishu.